ఎందుకంటే ధర్మశాస్త్రం చదివినంత సులభం కాదు దాన్ని పాటించడం. ఎందుకు సులభం కాదు? ధర్మశాస్త్రం కష్టమనా? కాదు, మనం బలహీనులమని. మనం బలహీనులం అంటే మనలో పాప నియమం ఉంది. పాప నియమంలో ఉన్న మనం పరిశుద్ధుడైన దేవుని మాటలను పాటించలేం. ఎప్పుడైతే మనం పాటించలేమో అదే ధర్మశాస్త్రం రీత్యా మనం దోషులం అవుతాం, దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతాం. ధర్మశాస్త్రం ఉన్న పాపులే, ధర్మశాస్త్రం లేకపోయినా పాపులే. భక్తిని చేసిన పాపులే, భక్తిని చేయకపోయినా పాపులే. దేవుడు తెలుసు అన్న పాపులే, దేవుడు తెలియదన్న పాపులే. మొత్తంగా అందరూ పాపులే అనే దగ్గర తీసుకొని వస్తున్నాడు. ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకున్నావా? బోధించుకున్నా ఉపయోగం లేదు. నాకు నేను 100 చెప్పుకుంటాను రేపు ఇలా ప్రవర్తించాలని. ఏదైతే ప్రవర్తించకూడదని చెప్పుకుంటానో రేపు ఉదయాన్నే చేసేది ఏంటంటే అదే. అందరం అంతే కదా? రేపటి నుంచి ఇది చేస్తాను అని అంటామో, ఏదైతే చేస్తాను అని అంటా దాన్ని చెయ్యము. ఏదైతే చేయకూడదు అనుకుంటామో మొట్టమొదట అక్కడి నుంచే ప్రారంభిస్తాం కదా. ఎందుకని? మంచిని మాట్లాడినంత సులభం కాదు పాటించడం. ఎందుకంటే అది ఏం తెలియజేస్తుంది? నేను ఎంత బలహీనునో తెలియజేస్తూ ఉంది.